నగరి సీటు తనకిచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనని అన్నారు మంత్రి ఆర్కే రోజా. వైఎస్ జగన్ కోసం త్యాగం చేస్తానని చెప్పారు ఆమె. 175 నియోజకవర్గాల్లో గెలవడమే లక్ష్యంగా జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా తన స్థానాన్ని మార్చినా అసలు సీటే ఇవ్వకపోయినా తనకు సమ్మతమేనని చెప్పారు రోజా. జగన్ను కాదని ఎవరైనా పార్టీ నుంచి బయటకు వెళ్తే వారి గతి వేరుగా ఉంటుందని హెచ్చరించారు రోజా. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తమ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని అన్నారామె. ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు, నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేశాను. అన్నని బెదిరించి ఆపోజిషన్ పోయినా కూడా మనకి మిగిలేది శూన్యమని. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో, ఎవరికి ఏం చేయాలో జగనన్నకు తెలుసు. మేడం, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారు. ఆయన కూడా మీ పార్టీ శత్రువు అయ్యాడా? లేదండి, అన్న లాస్ట్ ఎలక్షనే కంటెస్ట్ చేయను అన్నారు. మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది. సో ఇప్పుడున్న సినారియాలో 175కి 175లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు. అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కడ కూడా గొడవలు లేవు.